మేడ్చల్ జిల్లా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులతో అధికారులు కదిలారు. మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని చిన్మయి మార్గు చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతుందని అధికారులకు ఫిర్యాదు అందింది. సోమవారం ప్రజావాణిలో జిహెచ్ఎంసీ అధికారులకు అందిన ఫిర్యాదుతో మల్కాజ్గిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి, ఇంజనీరింగ్ అధికారులు వచ్చి కాలనీలో పర్యటించి సమస్య పరిష్కారానికి మార్గం చూపుతామని తెలిపారని కాలనీవాసులు తెలిపారు. కాలనీలో సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే కాలనీకి వచ్చి బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం, రోడ్ల నిర్మాణం కోసం అధికారులు పరిశీలించారని కాలనీవాసులు వివరించారు. మేము నిర్జల్ కూడా చిన్నమ్మార్ కాలనీవాసులు అందరం కూడా అయితే నిన్న మేము ప్రజావాణికి అటెండ్ అయ్యాం. మా కాలనీ సమస్య మీద మేము ప్రజావాణికి అటెండ్ కావడం జరిగింది. ఆ ప్రజావాణిలో మేము అధికారులని రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, దయచేసి ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేయండి, ఒకసారి మా సమస్యల మీద మీరు ఒకసారి పరిశీలన చేయండి అని చెప్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈరోజు మల్కాజ్గిరి సర్కిల్ 28 డిప్యూటీ కమిషనర్ రజియా సుల్తానా మేడం గారు, మరి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏసీపీ గారు, టీపీఓ గారు, మరి ఇంజనీర్ సెక్షన్ లక్ష్మణ్ గారు, లౌక్య గారు, దివ్యజ్యోతి గారు, టౌన్ ప్లానింగ్ నుంచి ఏమో ఏసీపీ శ్రీనివాస్ గారు, టీపీఓ సంగీత గారు అందరూ రావడం జరిగింది. వచ్చి వాళ్ళందరూ చాలా చూశారు, మొత్తం రోడ్ అంతా పరిశీలన చేశారు. డ్రైనేజ్ ప్రాబ్లం ఏముంది, రోడ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏమున్నాయి, మరి దానికి సంబంధించినవన్నీ డీటెయిల్స్ అని తీసుకొని వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి దీనిపైన మేము తొందరగా నిర్ణయం తీసుకొని మేము పై అధికారులతో కూడా చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇందు మూలంగా మా మిర్జాలగూడ కాలనీవాసులు అందరి తరఫున, చిన్నమ్మార్ కాలనీవాసుల తరఫున వాళ్ళకి